పరిశ్రమలో మేనేజర్లు, డ్రెస్ డిజైనర్లు ఒక భాగం. ఆయా నటీనటులకు సంబంధించిన వ్యవహారాలు చూడడం మొదటి వారి పని అయితే, వారి బాడీ లాంగ్వేజ్ను బట్టి, పాత్రను బట్టి ఏ దుస్తులు ధరిస్తే బాగుంటుందో ఆలోచించి దుస్తులు డిజైన్ చేయడం రెండో వారి పని. కానీ టాలీవుడ్లో ప్రస్తుతం హీరోల డేట్స్ వ్యవహారాలు, ప్రాజెక్టుల వ్యవహారాలు, స్టైలిష్ వ్యవహారాలు వారి కుటుంబ సభ్యులై చూడటం అనే నయా ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన కీలక విషయాలు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ చూస్తుంటారు. మహేష్ కమర్షియల్ గా ఎదగడం వెనుక నమ్రత ప్లానింగ్ చాలా ఉందనేది వాస్తవం. స్వతహాగా తాను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి, అందున బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాబట్టి ఈ కమర్షియల్ వ్యవహారాలు ఆమెకు బాగా తెలుసు. విషయంలోకి వస్తే ప్రస్తుతం మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఆ తదుపరి క్యూ బాగానే ఉంది. అయితే ఇందులో దూరడానికి ఓ దర్శకుడు నమ్రత చుట్టూ తిరుగుతున్నాడు. భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన అతను తెరకెక్కించిన ఫ్లాపులను తలుచుకుంటే ఆ నిర్మాతలకు నిద్ర కూడా పట్టదు. అయినా ఏదో మాయ చేసి సినిమాలు సంపాదిస్తుంటాడు. తాజాగా ఆయన మహేష్ తో సినిమా చేయడానికి నమ్రత వైపు నుంచి నరుక్కొస్తున్నాడు. ఈ కారణంగా గత కొంతకాలంగా నమ్రతతో పలుసార్లు భేటీ అయ్యాడు. అయినా ఆమె మాత్రం కనీసం చూద్దామని కూడా అనట్లేదట. వెళ్లడం, యోగక్షేమాలు మాట్లాడుకోవటం, టీ కాఫీలు తాగడం, రావడం ఇదే పనిగా పెట్టుకున్న ఆ దర్శకుడికి నమ్రత, మీ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతోంది, ప్రారంభోత్సవానికి నన్ను మహేష్ ను పిలుస్తారా లేదా అంటూ కర్ర విరగకుండా, పాము చావకుండా అన్న రీతిలో ఆయనకు చెక్ పెట్టిందట. ఆ మాటలు విన్న వెంటనే ఏం మాట్లాడాలో తెలియని ఆయన తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, మిమ్మల్ని పిలవకపోతే ఎలా అంటూ చల్లగా జారుకున్నాడట.